హాయగా చల్లగా. నాగవైష్ణవి. చిగురాకులలో చిలకమ్మ. నాగేశ్వరరావు గారి రౌండ్ ఆయన గురించి ఏమైనా తెలుసుకోవాలి కదా, తెలుసుకున్నావా? చెప్పు ఆ సంగతి చెప్పు. ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. అండ్ ఆయన ఇండస్ట్రీ గ్రోత్కి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. 1990లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చారు. అండ్ ఆయనకి ఇంకా పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇంకా పద్మశ్రీ ఉంది. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. ఆ కాలంలో సాంగ్స్ ఎంత సింపుల్‌గా ఉంటాయని చెప్దామని అనుకున్నాను వినేటప్పుడు. కానీ, అది చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ పాటలో. అంత సులువైన పాటేం కాదు. ఏదో చల్లగా, హాయిగా ఆ వెన్నెల కింద అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ పాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ పాడేటప్పుడు తెలుస్తుంది దాని డిఫికల్టీ. కదా! జడ్జెస్ ఓవర్ టు యూ. నాగవైష్ణవి, నమస్తే సార్. నువ్వు పాడుతూ ఉంటే శ్రవణానందంగా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నీ పాట ఎలా ఉండింది? శ్రవణానందంగా ఉంది. ఆహా,
నువ్వు చెప్పు నాగవైష్ణవి, ఎలా ఉండింది నీ పాట? శ్రవణానందం కాదు, శ్రవణానందం. చెప్పు మైక్లో. శ్రవణానందం. అంటే ఏం తెలుసా, వినేందుకు బాగుంటుంది. అంటే నేను యాక్చువల్గా చరణ్ గారు హౌ సెన్సిటివ్ కాంపోజిషన్ గా ఉంది కదా, అంటే దే ఆర్ సో కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీ నోట్, ఎవ్రీ లెటర్. అంటే పాడుతూ ఉంటే ఇట్ ఈస్ సో ప్లెజెంట్, వినేందుకు అంత బాగుంది. దిర్ ఇస్ నథింగ్ హార్ష్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ కదా, దెర్ ఇస్ నథింగ్ హార్ష్ అబౌట్ ఇట్. ఎవ్రీథింగ్ ఇస్ సో సెన్సిటివ్, సో ఎమోషనల్, సో సాఫ్ట్. నా అబ్జర్వేషన్ అండి, సార్ సినిమా సెట్లో ఉన్నంత వరకు ప్లెజెంట్గా ఉండిందండి. ఎప్పుడు స్ట్రీట్కి వచ్చిందో యూ హ్యాడ్ టు బి లౌడ్. ఓకే, అప్పుడు ఎవ్రీథింగ్ గాట్ మైండ్ సెట్ చేంజ్, మైండ్ సెట్ చేంజ్, ఎవ్రీథింగ్ బికేమ్ లౌడర్. అది సెట్లో ఉన్నంత వరకు ఆ వెన్నెల చూసేటప్పుడు కూడా అది పెయింటింగ్ అని తెలిసి దానికి ఒక లైటింగ్ పెట్టినప్పుడు ఇంటిమసీ, ఎగ్జాక్ట్ ఎవ్రీథింగ్ వాజ్ రైట్ దేర్. అని ఇప్పుడు పాడాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడెక్కడో ఉంది కదా, అమ్మాయి కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ. చాలా బాగుండింది, బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇలాంటి పాటలు వింటూ ఉంటే అన్నోయింగ్లీ యూ రిమెంబర్ రేడియో. అంటే నాకు కూడా అంత వయసు కాలేదు, కానీ ఐ హ్యావ్ లిసన్ టు సాంగ్స్ ఆన్ రేడియో. అండ్ ఎఫ్ఎం ఉండలేదు అప్పుడు, ఏం మాత్రం ఆకాశవాణి ఉండేది కదా. సో ఆ ట్యూన్ చేయాలి, అలా తిప్పుతూ ఉంటే నాబ్ని సౌండ్ వచ్చేది. ఎక్కడో ఒక్క చోట ఆ ఫ్రీక్వెన్సీ క్యాచ్ అవగానే ఇలాంటి మెలడీ సాంగ్స్. అండ్ ఫ్రమ్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తే సిగ్నల్ కట్ అయిపోయేది. నెక్స్ట్ ఊరికి వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ ఇలా ట్యూన్ చేస్తే ఆ రేడియోలో ఇలాంటి పాటలు వింటూ ఉంటే ఈ సాంగ్స్ ఆర్ సినానిమ్ టు రేడియో యాక్చువల్లీ. అంత బాగుంటుంది. ఈరోజు ఆబ్వియస్లీ ఏఎన్ఆర్ సాంగ్స్ స్పెషల్ చేస్తున్నప్పుడు ఇలాంటి పాటలే ఉంటాయి. నువ్వు కూడా అంత బాగా పాడావు నాగవైష్ణవి. హై రేంజ్ లో కొద్దిగా యువర్ స్ట్రగ్లింగ్, అండ్ టెంపో కూడా కొద్దిగా యువర్ స్ట్రగ్లింగ్. సునీత గారు నీకు అట్లే కంటిలో చెప్పారు కదా, ఇలా టెంపో ఫాలో చేయని. అర్థమైంది కదా. దెన్ యూ గాట్ బ్యాక్ ఇన్ టు ద సాంగ్. బట్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. Best part of the song is చల్లగరావేలా మెల్లగరావేలా టరడట్టట్టట్టట్టం. అది రావాల్సిందే మైండ్లో, అది మనం పాడాల్సిందే. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. అది పాడింది కాదు, అది మ్యూజిక్, ఆ బీజిఎం అలా వస్తుంది. కానీ అది రాకపోతే ఆ సాంగ్ ఫినిష్ అయిన ఫీలింగే రాదు మనం పాడకపోతే. అంటే బీజిఎం కూడా అంత జాగ్రత్తగా చెక్కినట్టుగా అందంగా, ఎంత అద్భుతమైన పాట వినిపించావో, ఎంత బాగా పాడావో చెప్పలేను. ఏఎన్ఆర్ గారిని సెలబ్రేట్ చేయడానికి ఈ తరం కూడా సిద్ధంగా ఉంది. అండ్ ఈ తరం కూడా ఏఎన్ఆర్ గారిని సెలబ్రేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళు, ఒకటి ఎన్టీఆర్ గారు, ఒకరు ఏఎన్ఆర్ గారు. అయితే అంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతుంది ఇండస్ట్రీకి, నటుడుగా, ఒక స్టూడియో అధినేతగా, అసలు తెలుగు సినిమా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవ్వటానికి అంటే రకరకాల కారణాల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది తెలుగు సినిమాకి. వారిని ఇవాళకి సెలబ్రేట్ చేస్తాం, ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా సెలబ్రేట్ చేస్తాం. అంత ఘనత సాధించిన మన తెలుగువాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. వారి పాటలు ఈ రోజు ఇక్కడ పాడుతున్నందుకు గర్వంగా ఉంది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. నాగవైష్ణవి, నమస్తే సార్. నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట ఈ వేదిక మీద ఇది రెండోసారి అనుకుంటున్నాను నేను వినడం. ఇంతమంది ఎవరో పాడారు, చాలా బాగా పాడావు నువ్వు కూడా. ఒక పెద్ద భవనానికి, ఆ భవనంలోకి వెళ్ళడానికి ఒక ద్వారం ద్వారానే వెళ్తాం. ఆ ద్వారం ద్వారా వెళ్ళి ఆ భవనంలోని రహస్యాలు కానీ, అందం కానీ, సౌందర్యం కానీ మనం చూస్తాం. దాన్ని, ఆ ద్వారాన్ని, ఆ భవనానికి కీలకం అంటాం. అట్లాగే ఈ పాటకు సంబంధించిన గీతా భవంతికి కీలకం చరణంలోని మొదటి వాక్యం. ప్రేమ సీమలలో చిరించే బాటసారి ఆగవోయి. ఆ పంక్తి మాత్రం ఈ పాటకు కీలకం నేను అనుకుంటున్నా. చాలా బాగా ఆలపించావు ఆ పంక్తి. మనస్ఫూర్తిగా అభినందనలు నీకు. ఈ పాట ద్వారా నువ్వు మాకందరికీ అందించిన అమృతం పేరు శ్రీ ఘంటసాల లీలామృతం. ఇట్లాంటి మహానుభావుల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ సంగీతం మాత్రమే మనకి ఇప్పుడు ఉన్నది. ఆ సంగీతం మూలంగా వాళ్ళని మనం గుర్తు చేసుకోవడం, ఇట్లాంటి వేదికల మీద వాళ్ళకి ఇట్లాంటి నివాళులను అర్పించడం. ఈ సిచ్యువేషన్లో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎస్ రాజేశ్వరరావు గారు ఫర్ దిస్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఒక్కొక్క సాంగ్ తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ మనం థ్యాంక్ యూ చేసుకుందాం. బంగారం, వాట్ ఎ బ్యూటీ. ఎప్పుడో స్వరాభిషేకంలో పాడిన గుర్తు నాకు ఈ పాట మళ్ళీ గుర్తు చేసావు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.